రీల్స్ కానీ ఏవైనా అప్డేట్స్ కానీ మీమ్స్ కానీ ప్రతి ఇష్యూస్ కానీ ఏవైనా మెమొరబుల్ మూమెంట్స్ కానీ ప్రతిదీ మనతో షేర్ చేసే ఒక పేజ్ సూర్యాపేట్ చౌరస్తా. మన సూర్యాపేటలో అది న్యూస్ రిలేటెడ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, గివ్అవే లాంటి కాన్సెప్ట్స్ తీసుకురావడం, ఫోటో కాన్సెప్ట్స్ లాంటివి తీసుకొచ్చి ఫాలోవర్స్ అందరికి చాలా అనమాట చూపిస్తారు. లైక్ నా ఆటోగ్రాఫ్ మూవీలో బిజినెసెస్ ప్రమోట్ చేయించుకోవడానికి వాళ్ళ కోసము మన వల్ల కాకుండా కూడా కాన్సెప్ట్స్ రాసి క్రియేషన్ లైక్ ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలి, అందులో ఏ కంటెంట్ కావాలి అనేది ఫస్ట్ సూర్యాపేట్ కి పరిచయం చేసింది సూర్యాపేట్ చౌరస్తా. 0 నుంచి 55K ఉంది. డ్రెస్ కొనుక్కోవాలనుకుంటారు. సూర్యాపేటలో ఏమున్నాయి ఇక్కడ మంచిగా ఉంటుంది? మీమ్సా, రీల్సా? రీల్స్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. Welcome to our channel, Let's Talk with AK, and today we are doing a podcast video with రీల్స్ కానీ ఏవైనా అప్డేట్స్ కానీ మీమ్స్ కానీ ఏదైతే సూర్యాపేటలో జరిగే ప్రతి ఇష్యూస్ కానీ ఏవైనా మెమొరబుల్ మూమెంట్స్ కానీ ప్రతిదీ మనతో షేర్ చేసే ఒక పేజ్. అదే మీకు తెలుసు కదా, సూర్యాపేట్ చౌరస్తా. సో సూర్యాపేట్ చౌరస్తా మీ అందరికి తెలిసిన ఫేమస్ ఇన్స్టా పేజ్. సో అందరికీ తెలుసు, బట్ ఆ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్లో దాని యొక్క అడ్మిన్ ఎవరు, దాన్ని హ్యాండిల్ చేసే పర్సన్ ఎవరో మీకు తెలియదు. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఆ పర్సన్ ఎవరినో మీకు చూపించబోతున్నాను. సో మన బ్రదర్ సందీప్ బ్రదర్. ఓకే బ్రో. హాయ్ బ్రో. అండ్ అసలు మన సూర్యాపేట్ చౌరస్తా అసలు ఎందుకు పెట్టాలనిపించింది? సో దాని యూజెస్ ఏంది, దాని పర్పస్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే కంటే ముందు అసలు సూర్యాపేట్ చౌరస్తా ఎవరు స్టార్ట్ చేసినారు అనేది చెప్తాం. ఓకే. అందరూ నేనే స్టార్ట్ చేసిన, నేనే నడిపిస్తున్నా అని అనుకుంటారు, కానీ మెయిన్ అడ్మిన్ వచ్చేసి నేను కాదు. ఓకే. అది ఎవరు అనేది నేను ఈ పాడ్కాస్ట్ లాస్ట్లో చెప్తా. ఓకే. సూర్యాపేట్ చౌరస్తా అడ్మిన్ ఎవరు అనేది నేను పాడ్కాస్ట్ లాస్ట్లో చెప్తా. మన సూర్యాపేట్ చౌరస్తాని ఫాలో అవ్వడం ద్వారా మన సూర్యాపేటలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఓకే, అది న్యూస్ రిలేటెడ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడ సూర్యాపేటలో ఏ ప్లేస్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మన పేజ్కి వచ్చి ఒక లేటెస్ట్ ఒక 10-15 పోస్ట్ చూస్తే సరిపోతుంది. మొత్తం క్లారిటీ ఐడియా వస్తుంది. ఓకే. అండ్ అసలు మీరు ఈ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు స్టార్ట్ చేసాం బట్ అది క్లిక్ అవుతుందా? దాని మీద ఇప్పుడు ఏమైనా చేశాక కొంతమంది పేరెంట్స్ కానీ బయట వాళ్ళు కానీ మోటివేట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వీడియో రీల్స్ పెట్టినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అసలు ఎందుకు, ఏంటి కంటెంట్ ఏంది, అసలు ఏంది అని కొంతమంది నెగిటివ్స్. అలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? వాటిని ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాటిని దాటుకొని మీరు ఎలా వచ్చారు ముందుకి? ఫస్ట్ ఈ పేజ్ స్టార్ట్ చేసింది మనము 2020 కరోనా టైంలో స్టార్ట్ చేసాం. కరోనా టైంలో? ఓకే. కరోనా టైంలో స్టార్ట్ చేసినాం. ఏదో క్యాజువల్గా ఇంట్లో కరోనా టైంలో ఉండి ఏం చేయాలి జనరల్గా ఊరికే స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినప్పుడు ఇంతమంది ఫాలోవర్లు వస్తారు, ఇంత మంచి పేరు వస్తుంది సూర్యాపేట్ చౌరస్తా, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పని మేము చేసుకుంటూ వచ్చినాము, పోస్టులు పెట్టడము, అందరితోని కనెక్షన్లో ఉండడము, ఎక్కువ ఫాలోవర్స్ తోని కనెక్షన్ ఉండడం కోసం గివ్అవే లాంటి కాన్సెప్ట్స్ తీసుకురావడము, ఫోటో కాన్సెప్ట్స్ తీసుకురావడము, హన్స్, ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఫాలోవర్స్ అందరికి చాలా దగ్గరైనాం అన్నమాట. ఓకే. మమ్మల్ని చాలా ప్లస్ చేసినది అది, ఫాలోవర్స్ గెయిన్ చేయడానికి కూడా. సూర్యాపేట్ పీపుల్ కూడా చాలా సపోర్టివ్ అండ్ అందరికి సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్. ఓకే. అట్లా నెగిటివ్ కమెంట్స్ అంటే అవి వస్తాయి, స్టార్టింగ్ లో వచ్చినాయి, కాకపోతే ఇప్పుడైతే అసలు ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా రాదు, ఎవరు పెట్టరు కూడా. ఈ మధ్య కాలంలో నేనైతే అసలు నెగిటివ్ కమెంట్స్ అనేది మన పేజ్ లో పెట్టలేరు కూడా, ఎవరు పెట్టరు కూడా. చాలా సపోర్ట్ చేస్తున్నారు సూర్యాపేట వాళ్ళు. కమెంట్స్ అయితే నెగిటివ్ కమెంట్స్ ఏం రావు. ఇప్పుడు మన
నేను చూసాను ఇప్పుడు ఎలా అంటే కొంతమందికి ఇప్పుడు సడన్ గా రీల్స్ వస్తుంటాయి, దాంట్లో స్కోర్ చేస్తుంటే లైక్ మన స్కూల్ డేస్ కానీ స్కూల్స్ కానీ చూపిస్తారు కదా, స్కూల్స్ రోడ్స్ మెమొరబుల్ గా చూపిస్తారు. లైక్ ఎలా అంటే ఒక నా ఆటోగ్రాఫ్ మూవీలో వాళ్ళ పాస్ట్ గుర్తొచ్చేలా చూపిస్తారు. చూపించగానే లైక్ అంతెందుకు నేనే నాకు చూపించగానే నాకు ఎమ్మటే గుర్తొచ్చేది సూర్యాపేటలో మనం తిరిగిన మెమోరీస్ ఉంటాయి కదా చైల్డ్హుడ్ డేస్ లో, అవన్నీ గుర్తొచ్చా. ఆ లెవెల్లో కంటెంట్ ఉంటుంది నాకు. అంటే బాగా అనిపించిన ఎడిటింగ్ కానీ వీడియోస్ కానీ మీరు కవర్ చేసిన ప్లేసెస్ కానీ అవి బాగా అనిపించినాయి. అండ్ మీరు అలానే ఫుడ్ బ్లాగ్స్ కూడా చేస్తారని చూసాను. ఫుడ్ బ్లాగ్స్ స్పెసిఫిక్ గా చేయము. ఓకే, జనరల్ గా ఎక్కడికన్నా వెళ్ళి టేస్ట్ చేసి చెప్పాలి అనిపించినప్పుడు ఎప్పుడన్నా 1-2 ఉంటది, ఎక్కువ చేయము ఫుడ్ బ్లాగ్స్. అండ్ ప్రమోషన్స్ చేస్తారని విన్నాను బ్రో. లైక్ ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారు? అంటే స్పెసిఫిక్ గా ఈ ప్రమోషన్స్ చేస్తామని ఏం కాదు. లైక్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి వాళ్ళ బిజినెస్ ని సూర్యాపేట లోకల్లో కానీ సూర్యాపేట డిస్ట్రిక్ట్ వరకు కానీ పోర్ట్రేట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం మన దగ్గరకు వస్తారు. లైక్ బిజినెసెస్, ఓకే, షాపింగ్ అలాంటివి ఏదైనా షాప్స్ కానీ వాళ్ళ బిజినెసెస్ ప్రమోట్ చేపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కోసము మన దగ్గరకు వస్తారు. వాళ్ళ కోసము మన వల్ల కాకున్నా కూడా కాన్సెప్ట్స్ రాసి వాళ్ళ కోసము ఖచ్చితంగా క్రియేషన్ లైక్ స్క్రిప్ట్ కూడా వాళ్ళకి అన్ని సపోర్ట్ ప్లాన్ ఉంటాయి బ్రో. ఎవ్రీథింగ్ ప్లాన్ ఉంటది ఎలా చేయాలి అని. మనము వీడియోలో వాయిస్ ఓవర్ ఏమొస్తుంది అనే కాన్సెప్ట్ ని పట్టుకొని ఫస్ట్ క్లయింట్ కి అసలు ఏం కాన్సెప్ట్ కావాలి, ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలి, అందులో ఏ కంటెంట్ కావాలి అనేది ఫస్ట్ ఇన్పుట్స్ తీసుకుంటాము. ఇన్పుట్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ రైటింగ్, మళ్ళీ అవి చేంజెస్ వాళ్ళ క్లయింట్కి పంపించి చేంజెస్ తీసుకుంటాము. అక్కడి నుంచి వాయిస్ ఓవర్, అక్కడి నుంచి ఎడిటింగ్, షూట్కి వెళ్తాము, అన్ని కలిపి వీడియో క్రియేట్ చేస్తాము. మళ్ళీ అందులో కూడా ఏమన్నా చేంజెస్ ఉంటే మళ్ళీ చేంజెస్ చేసి పంపిస్తాము. మొత్తానికి ఖచ్చితంగా మనం చేసే వీడియో క్లయింట్తో పాటు ఫాలోవర్స్కి కూడా ఖచ్చితంగా నచ్చేలాగానే ట్రై చేస్తాము. వాళ్ళకి అందరికి, అటు క్లయింట్స్కి ఇటు పీపుల్కి, చూసే వ్యూవర్స్కి. అండ్ ఇప్పుడు అంటే లైక్ కంటెంట్ క్రియేషన్లో మీ దాంట్లో మీకు ఏమైనా టీం ఉందా లేదా మీరే మొత్తం చూసుకుంటున్నారా? యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పినా కదా, నేను కాదు అడ్మిన్, ఒకదను మా తమ్ముడే ఉన్నాడు. నేను చెప్తా, లాస్ట్కి రివీల్ చేస్తా ఎవరు అనేది. ఫస్ట్ మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసినాము. మా ఇద్దరి నుంచి తర్వాతకి నాకు మ్యారేజ్ అయింది, నా వైఫ్ యాడ్ అయింది. ఇందులో 3 మెంబర్స్ అయినాము. మేము 3 మెంబర్స్ కాక బయట ఒకళ్ళు ఫుల్ టైం ఉంటారు ఆఫీస్లో, ప్లస్ బయట ఫ్రీలాన్సింగ్ లో దగ్గర ఒక 3-4 మెంబర్స్ ఉంటారు. ఓవరాల్ గా టీం చూసుకుంటే 7-8 మెంబర్స్ అనుకుంటారు. 7-8 మెంబర్స్. లైక్ కెమెరాస్ అన్ని మీరే కెమెరాస్. అంటే ఇప్పటికి ఇప్పుడున్న దానికి మీరు స్టార్టింగ్ లో ఫేస్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఆ డిఫరెన్సెస్ మీరు ఎలా చెప్పగలుగుతారు వ్యూవర్స్? మీకు ఎలా ఉంది ఆ ఛానల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు? మీకు స్టార్టింగ్ లో యాక్చువల్లీ అంటే అసలు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చు, షాప్స్ నుంచి ప్రమోషన్స్ వీడియోస్ చేయొచ్చు, ఒక బిజినెస్ ని ఇట్లా పోర్ట్రేట్ చేయొచ్చు మనం ఇన్స్టాగ్రామ్ లో అనేది ఫస్ట్ సూర్యాపేటకి పరిచయం చేసింది సూర్యాపేట చౌరస్తా. ఆ కాన్సెప్ట్ ని తీసుకొని ఇప్పుడు చాలా మంది చాలా చేస్తున్నారు. చాలా మంది వచ్చినారు, చేసుకోవచ్చు, అందరు చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒకటి చెప్పగలుగుతా, ఎవరి దగ్గర అయితే క్వాలిటీ, ఎవరి దగ్గర అయితే కాన్సెప్ట్, ఎవరి దగ్గర అయితే వ్యూస్, ఎవరి దగ్గర అయితే రీచ్ బాగుంటుందో వాళ్ళ దగ్గర చేయించుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఏదైనా ఒక 0 నుంచి 54 అరౌండ్ 55K ఉంది. సో ఆ లెవెల్కి రావాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే వస్తారు. అంటే మనందరూ తెలుసు, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికే చూసుకుంటారు మన వ్యూవర్స్ కూడా. సో ఆ లెవెల్కి వచ్చారంటే మన దగ్గర స్టఫ్ ఉంటేనే కదా మన వ్యూవర్స్ కూడా చూసి మనల్ని ఎంకరేజ్ చేసేది.
సో వాళ్ళు చేస్తున్న సపోర్టర్స్ కూడా మనం వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. నిజంగా సూర్యాపేటలో ఉండి మన పేజ్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు వాళ్ళు లేకపోతే నేను లేను అసలు. సూర్యాపేట చౌరస్తాలో ఆ 55,000 ఫాలోవర్స్ లేకపోతే ఈరోజు సందీప్ అనేవారు 0. అంతే వాళ్ళ పేజ్ పోతే సందీప్ అనేవారు 0. అవును. అందుకే నేను వాళ్ళకి గ్రాటిట్యూడ్గా నేను ఏం ఇవ్వలేక ఈ గివ్ అవేస్ అని లక్కీ డ్రాస్ అని అండ్ ఎలాంటి వాటికి కూడా నేను చార్జ్ చేయట్లేదు ఫాలోవర్స్ దగ్గర. మీరు అవును తెలుసు, మేము విన్నాను చాలా మంది దగ్గర. ఎవరైనా తక్కువ, కొంతమంది లేని వాళ్ళు తక్కువ బడ్జెట్ లో చేస్తారని చెప్పారు. అండ్ ఇప్పుడు మీకు యూట్యూబ్ లో కూడా ఛానల్ ఉంది లైక్ సూర్యాపేట చౌరస్తా అని. వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, మీకు ఎక్కువ టైం దేంట్లో స్పెండ్ చేస్తారు? లైక్ ఎడిటింగ్ లో కానీ, ఏమైనా కంటెంట్ క్రియేషన్, వీడియోస్ అప్లోడింగ్ లో కానీ ఎక్కువ మీకు ఏది ఎక్కువ రీచ్ ఉంటుంది? ఎక్కువ మీరు ఎక్కువ దేనికి ప్రిఫర్ చేస్తారు? మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్స్టాగ్రామ్కే ఇస్తాము. అంటే మాకెందుకో పెద్దగా యూట్యూబ్ అంత కనెక్ట్ అవ్వలేదు, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయినంతగా. మేము కూడా యూట్యూబ్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటాం. సో అది. అండ్ మన రీల్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి? లైక్ మన రీల్స్ లో ఇచ్చే కంటెంట్స్, మన రీల్స్ లో సూర్యాపేట రిలేటెడ్ ఎవ్రీ కంటెంట్ ఉంటుంది. లైక్ న్యూస్ కానీ, అది న్యూస్ అయినా కావచ్చు, ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ అయినా కావచ్చు, ఎడ్యుకేషన్ అయినా కావచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తా మీకు. సూర్యాపేటలో ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలనిపించింది. ఓకే. ఆ ప్రోడక్ట్ ఏందని చెప్పొచ్చు అంటే, ఎగ్జాంపుల్కి మీరు డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు. ఓకే. ఆ డ్రెస్కి సంబంధించిన షాప్ అసలు సూర్యాపేటలో ఏమున్నాయి, ఎక్కడ మంచిగా ఉంటున్నాయి, వాళ్ళ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అంటే ఒకసారి సూర్యాపేట చౌరస్తాకి వచ్చి డ్రెస్సెస్ రిలేటెడ్ ఏమేమి వీడియోస్ పెట్టినారు అనేది వీడియోస్ మీరు చూసుకుంటే సరిపోతుంది. అంటే టాప్ కలెక్షన్స్ ఎక్కడ ఉన్నాయో షాప్స్ మంచి. అంటే నేను ఎగ్జాంపుల్ కి డ్రెస్సెస్ అని చెప్పిన. ఓకే. అది మీకు మొబైల్ అవ్వచ్చు, వేరే హౌస్ హోల్డ్ ఐటమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తే యూత్కి ఎలాంటి సలహాలు ఇవ్వగలుగుతారు? యాజ్ సూర్యాపేట చౌరస్తా మెయిన్గా మీరు ఎలాంటివి ఇవ్వగలుగుతారు సజెషన్స్? ఇప్పుడు యూత్ జనరేషన్లో కొంతమంది న్యూగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తారు, అంతెందుకు నేను కూడా న్యూగా స్టార్ట్ చేశాను. సో మాకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలుగుతారు? లైక్ స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు వీటిని ఇలా సాల్వ్ చేసుకోవాలి, వీటిని ఇలా చేసుకొని రావాలని, అలాంటివి మీరేమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? న్యూ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసాం, కొత్తగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్ కన్సిస్టెన్సీ. ఓకే. మీకు వచ్చే ఫీడ్బ్యాక్ నెగిటివ్ అవ్వని పాజిటివ్ అవ్వని ఎవరేమన్నా అనుకోని, కన్సిస్టెన్సీ. ప్రతిరోజు కంటెంట్ క్రియేషన్ చేయాలి, ప్రతిరోజు వీడియో చేయాలి, ప్రతిరోజు అప్లోడ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు కన్సిస్టెన్సీ తప్పుతావో ఆ రోజే నీ పేజ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అండ్ సెకండ్ సజెషన్ వచ్చేసి, స్టార్టింగ్లో నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు నిన్ను అందరూ ఏలెత్తి చూపే వాళ్ళే ఉంటారు. అవును, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఖచ్చితంగా ఉంటారు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు స్టార్టింగ్ స్టేజెస్లో. అవును. ఎప్పుడైతే నువ్వు ఒకసారి సక్సెస్ అయ్యి చూపిస్తావో వాళ్ళే నీ వెనకాల ఉంటారు. అప్పుడేమో సపోర్ట్ చేస్తా అంటారు, ఫస్ట్ ఏమో ఏలెట్ చూపిస్తారు, తర్వాత ఎందుకు చేస్తున్నారా అని ఫస్ట్లో అంటారు, తర్వాత వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అవును. అంటే డిపెండ్స్ ఆన్ సక్సెస్. సక్సెస్ రాదని ఏం లేదు, నువ్వు కన్సిస్టెంట్గా ఎవ్రీడే కంటెంట్ క్రియేషన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే ఈ రోజు కాకపోతే ఇంకో 1 year కైనా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకే. అవును, మనం చూసే మన
కొంతమందికి చౌరస్తా, సూర్యాపేట చౌరస్తా ఎక్కడ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, అంతేందుకు నాకే తెలియదు. సో అంటే వీడియోస్ ఫాలో అవుతాం, బట్ దే డోంట్ నో ఎక్కడ ఉంది ఆఫీస్ అని తెలియదు. సో ఒకసారి మనకు అడ్రస్ కూడా చెప్తే మాకు. ఇది విద్యానగర్ లో ఉంటుంది, సూర్యాపేటలో రామలింగేశ్వర టెంపుల్ రూట్ లో ఆపోజిట్ లక్కీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటుంది అనమాట. మనం యాక్చువల్ గా పేజ్ స్టార్ట్ చేసింది 2020 కరోనా టైంలో స్టార్ట్ చేసినాము. కానీ ఆఫీస్ మాత్రము 2025 జనవరిలో ఓపెన్ చేసినాం అనమాట. అంటే నియర్లీ 1 year 4 months అవుతుంది ఆఫీస్ ఓపెన్ చేసి. ఎప్పుడైతే ఆఫీస్ ఓపెన్ చేసి, అంటే యాక్చువల్గా మేము స్టార్టింగ్ లో భయపడేది, ఈ లోకల్ పేజెస్ లో ఫేస్ రివీల్స్ చేయరు అనమాట. ఫేస్ హిడెన్ పెట్టేసి వీడియోస్ చేస్తుంటారు. అరే మనం ఫేస్ రివీల్ చేస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అన్న ఒకటి ఉండేదన్నమాట. సరే ఏదైతే అదైంది, వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని ఫేస్ రివీల్ చేసేసినాం. ఫస్ట్ ఎక్కడ చేశారు ఫేస్ రివీల్? ఫేస్ రివీల్ ఫస్ట్ ఎక్కడ చేసినాము అంటే, చందు యూట్యూబర్ అని ఉంటాడు, చందు ఫుడీ అని ఉంటాడు, ఆయన ఇంటర్వ్యూలో ఫేస్ రివీల్ చేసిన నేను. ఓకే, అంటే చూసినట్టున్నా లైక్ ఫుడ్ తింటూ చేశారు. అవునవును, ఫుడ్ తింటూ ఫేస్ రివీల్ చేసాము అనమాట. చందు ఫుడీ పేజ్ లో మన ఫేస్ రివీల్ అక్కడ ఫస్ట్ రివీల్ అయింది. అవును, ఇంకా తర్వాత మీరు ఓపెన్ గా ఎప్పుడైతే ఫేస్ రివీల్ చేసినామో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ యాక్సెప్ట్ చేశారు జనాలు, సూర్యాపేట జనాలు. అవును, ఫేస్ రివీల్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆఫీస్ ఓపెన్ చేసినాము. ఎప్పుడైతే ఆఫీస్ ఓపెన్ చేసినామో ఫేస్ రివీల్ కంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసినారు జనాలు. ఓకే, కాబట్టి సూర్యాపేట కూడా కలవడానికి వచ్చేది చాలా మంది వస్తారు. చాలా మంది, కొంతమంది పిల్లలు నేను ఆఫీస్ లో నుంచి బయటికి చూస్తుంటే వాళ్ళ స్కూల్ బస్ లో నుంచి, వాళ్ళ ఆటోస్ లో నుంచి ఆఫీస్ లోకి తీసి అన్న హాయ్ అన్న అని చెప్పి, అని నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళని ఎవరు పలకరియలేరు, కానీ నా కోసం ఆఫీస్ లోకి చూసి అన్న ఉన్నాడా లేడా అని చూసి హాయ్ చెప్పి మరిపోతారు అనమాట. అవును, ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని మంచిగా మీరు ఆ ప్లేస్ కి రీచ్ అంటే అదొక అది ఉంటది కదా మనకు ప్రౌడ్ గా ఆ ప్లేస్ కి రీచ్ చేయమని. అవును, సో అవును చెప్తున్నారు కదా, ఫస్ట్ రివీల్ చేశాక మీకు ఎలా అనిపించింది? సో ఆ కంటెంట్ ఇప్పుడు ప్రస్తుతం మీరే చెప్తున్నారు అనుకుంటారు, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ కెమెరా ముందు మీరు కనపడి, అప్పటిదాకా మీరు కనపడకుండా చేశారు, సో ఫస్ట్ టైం కనపడి మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే కెమెరా ముందు మాట్లాడడం ఎవరికైనా స్టార్టింగ్ లో కొంచెం కష్టము. ఓకే, అని నాకు కూడా ఇప్పటికీ కష్టమే. ఇప్పటికీ కూడా నేను కొంచెం తడబడుతుంటా, అంత పర్ఫెక్ట్ గా మాట్లాడలేను. కంటెంట్ క్రియేషన్ లో నువ్వు ఎంత నేర్చుకున్నా ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. స్టార్టింగ్ లో కొంచెం చాలా ఇబ్బంది పడ్డా. ఏదన్నా మనం ఒక కాన్సెప్ట్ లోపల మైండ్ లో క్లియర్ గా ఉంటది, కానీ అది నోటి నుంచి బయటికి చెప్పడం చేయగలుగుతున్నామా, పర్ఫెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం అనమాట స్టార్టింగ్ లో. ఫస్ట్ ఎఫిషియన్సీ చేయలేకపోతాం. అట్లా కొన్ని రోజులు చేయంగా కెమెరా ముందు మాట్లాడి ఇప్పుడు కొంచెం బెటర్. పర్ఫెక్ట్ అని నేను చెప్పను, ఓకే కొంచెం మంచిగా చేస్తున్నాం. ఓకే, ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా, సో యూ షుడ్ ఆన్సర్ మీ ఫాస్ట్. ఇప్పుడు చూస్తే మీరు మీమ్సా రీల్సా? రీల్స్. ఓకే, అండ్ యూట్యూబా ఇన్స్టాగ్రామా? ఇన్స్టాగ్రామ్. ఓకే, అదే కొంచెం పర్సనల్ అడిగితే మీకు టీ కాఫీ? టీ. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాక కొంతమందికి ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు, లైక్ రీల్స్ ఎలా ఎడిట్ చేయాలో తెలియదు. మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎలా ఫేస్ చేసేది? లైక్ రీల్స్ ఎలా ఎడిట్ చేసేది, చేస్తున్నప్పుడు మీరు ఎలా, ఇప్పుడు కొంతమందికి రాదు ఎడిటింగ్, సో అలా ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? లైక్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా తర్వాత నేర్చుకున్నారా చిన్నగా? ఎట్లా అనిపించింది స్టార్టింగ్ లో? యాక్చువల్గా కంటెంట్ క్రియేషన్లో అంటే మనం ఒకరి దగ్గర నేర్చుకునేది ఏమీ ఉండదు అనమాట, ఎవరి ఓన్గా వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ మేము ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక పోస్ట్ అప్లోడ్ చేయడం కూడా రాదు మాకు.
ఓకే. అంటే మేము ఎప్పుడైతే లోకల్ పేజ్ ఇట్లా సూర్యాపేట చౌరస్తా అనే పేజ్ స్టార్ట్ చేయాలని ఎప్పుడైతే అనుకున్నామో, జనరల్ గా అసలు లోకల్ పేజెస్ ఏమున్నాయి, ఏ ఊర్లో ఏమేమి ఉన్నాయి అని చూసినాం అనమాట. ఖమ్మంలో ఖమ్మం సిటీ 04 అని ఒక పేజ్ ఉంటది. ఖమ్మంలో ఖమ్మం సిటీ 04 అని ఒక పేజ్ ఉంటది. మేము అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి 50K చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు. 50K ఫాలోవర్స్ అంటే 50K ఫాలోవర్స్ అసలు ఎప్పుడో వస్తారా అసలు మనకి అనుకున్న స్టేజ్ లో యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఈ పేజ్ స్టార్ట్ చేయడానికి ఖమ్మం సిటీ 04 వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. వాళ్ళు నిజంగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళు లోకల్ పేజ్ ఖమ్మం సిటీ 04 అనే ఒక లోకల్ పేజ్ 0 నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు NGO పెట్టినారు. ఖమ్మం సిటీ 04 వాళ్ళు NGO స్టార్ట్ చేసినారు. అసలు ఎంత మందికి హెల్ప్ చేస్తారు అంటే పిల్లలకైనా లేని వాళ్ళకైనా చాలా మందికి హెల్ప్ చేస్తారు. ఆ స్టేజ్కి వెళ్ళాలి అనేది మా ఫస్ట్ గోల్ అన్నమాట. యాక్చువల్గా 50K మనం కూడా రీచ్ అయినాము, కానీ NGO స్టార్ట్ చేయాలి అంటే చాలా కొంచెం ధైర్యం చేయాలి, కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉండాలి, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉండాలి, కనెక్షన్స్ ఉండాలి. దానివల్ల కొంచెం ఆలోచిస్తున్నాము, కానీ చేస్తాం ఎప్పటికైనా. NGO అనేది స్టార్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటాం. సో వ్యూవర్స్ మీరు కూడా సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన సూర్యాపేట నుండి మన పేజ్ని మనం ఫాలో చేయకపోతే ఎలా? సో మన సూర్యాపేట చౌరస్తాని ఫాలో చేయండి. మీకు ప్రతి అప్డేట్ లైక్ మీమ్స్ రూపంలో కొన్ని అండ్ రీల్స్ రూపంలో కొన్ని, ప్రతిదీ డే టు డే అప్డేట్స్ కానీ మెమోరీస్ కానీ ఇక్కడ మీరు మిస్ అయిన ప్రతి థింగ్ని మనకు వాళ్ళు చూపించడానికి చూస్తారు. కొంతమంది లైక్ హైదరాబాద్లో ఉంటారు, వేరే అదర్ ప్లేసెస్లో ఉంటారు. మన సూర్యాపేటని మిస్ కాకుండా మనతో పాటే ఉన్నట్లు మన సూర్యాపేట చౌరస్తా ఉంటుంది. సో ఫాలో ద పేజ్ సూర్యాపేట చౌరస్తా. NGOs పెట్టాక ఎలాంటి టైప్ ఆఫ్ హెల్ప్స్ చేయాలనుకుంటాను మన సూర్యాపేటకి డెవలప్మెంట్ గ్రోత్ ఏమన్నా? యాక్చువల్గా NGO స్టార్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. కాకపోతే మేము ఇప్పుడు కూడా జనరల్ గా 6 monthsకి ఒకసారి 1 monthకి ఒకసారి ఏదో ఒక హెల్పింగ్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాము. అవన్నీ రీల్స్ రూపంలో అప్పుడప్పుడు మన పేజ్ లో వస్తూనే ఉంటాయి. మన సూర్యాపేట జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సూర్యాపేట చౌరస్తాని ఫాలో అవుతున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు లేకపోతే సూర్యాపేట చౌరస్తా అనేది నథింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ బ్రో మీరు లాస్ట్లో రివీల్ చేస్తా అన్నారు కదా మన గ్రూప్ సూర్యాపేట చౌరస్తా. యాక్చువల్గా సూర్యాపేట చౌరస్తా అడ్మిన్ వచ్చేసి మా తమ్ముడు సంతోష్. ఓకే. యాక్చువల్గా మన సూర్యాపేట చౌరస్తా అడ్మిన్ వచ్చేసి మా తమ్ముడు సంతోష్. ఓకే. ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు. మా తమ్ముడు సంతోష్. అసలు సూర్యాపేట చౌరస్తా అనేది ఫస్ట్ ఐడియా వచ్చి స్టార్ట్ చేసింది మావుడు తమ్ముడు సంతోష్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల నేను ఓవర్టేక్ చేసుకొని నేను రన్ చేయాల్సి వస్తున్నది. కానీ ఎప్పటికైనా వన్ అండ్ ఓన్లీ CEO మా తమ్ముడే. యాజ్ ఏ సూర్యాపేట చౌరస్తా అడ్మిన్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. ఇన్ని రోజుల దాకా కెమెరాకి బ్యాక్ సైడ్ ఉండి వర్క్ చేశారు. సో ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు కదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి కెమెరా తోటి. లైక్ ఎలాగంటే మేము పేజ్ స్టార్ట్ చేసినప్పుడు లోకల్లో ఏం పేజ్ లేదు అసలు. అవును, లేదు. లైక్ నేను ఎట్లా అనుకున్నా అంటే ఖమ్మం పేజ్ చూసా, వాళ్ళ లెక్క మనం కూడా ఎందుకు చేయొద్దు లోకల్లో, మనం కూడా హైదరాబాద్ వేరే స్టేట్స్లలో ఉంటారు, వాళ్ళకి మన సూర్యాపేటని ఇంకా ఎట్లా చూపించగలుగుతాం. ప్రమోషన్స్ విషయంలో అయినా, మీమ్స్ విషయంలో అయినా, లోకల్ కంటెంట్ విషయంలో అయినా వాళ్ళకి ఎట్లా చూపెడితే బాగుంటది అన్నట్టు స్టార్ట్ చేసాం పేజ్. ఓకే.
నేను మా బ్రదర్ ఇప్పుడు ఇద్దరం కలిసి రన్ చేస్తున్నాము. ఇప్పుడైతే సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది. ఇంకా ఇలానే 100K ఫాలోవర్స్ రావాలనే మా ఫాలోవర్స్ అడుగుతున్నాము. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా 100K తెచ్చుకొని గివ్ అవేస్ కానీ ఇంకా చాలా కండక్ట్ చేస్తాం. తప్పకుండా చేస్తారు మన వాళ్ళు. దే ఆర్ వెరీ సపోర్టివ్. సూర్యాపేట చౌరస్తా వాళ్ళు పక్కా మిమ్మల్ని సపోర్ట్ చేసి మిమ్మల్ని 100K రీచ్ అయ్యేలా చేస్తారు. సో చూసారు కదా మన బ్రోని, నాకు తెలిసి ఫస్ట్ టైం రివీలింగ్ అనుకుంటా. రివీలింగ్ లేదా చేశారా? నార్మల్ వీడియోస్ చేస్తుంటా కానీ పర్ఫెక్ట్. ఓకే, సో మీరు చూసారు కదా, ఇద్దరున్నారు మన సూర్యాపేట చౌరస్తా పేజ్ని నడిపించే బ్రదర్స్. సో ఒక మన బ్రదర్ పేరు సందీప్ బ్రదర్ అండ్ మన అదర్ బ్రదర్ పేరు సంతోష్ బ్రదర్. సో దిస్ ఈస్ వాట్ లెట్స్ టాక్ విత్ ఏకే విత్ సూర్యాపేట చౌరస్తా. ఓకే, సైనింగ్. దిస్ ఇస్ అఖిల్ కుంభం సైనింగ్ ఆఫ్. ఓకే, చూసే వీడియోలు కొంతవరకు చూసి ఆపేస్తున్నారు. బట్ నాకేంటంటే ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకో కొంతమందిని కలిపేయడానికి, ఇంకో కొంతమందితోటి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్ ఉంటుంది. సో సపోర్ట్ మీ ఫర్ డూయింగ్ సమ్ మోర్ కంటెంట్ లైక్ లాయర్స్తో కానీ డాక్టర్స్తో కానీ మీరు కామెంట్ రూపంలో పెట్టండి. నాకు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి, ఎలాంటి ప్రొఫెషనల్స్తో చేయాలో మాకు కంటెంట్ పెడితే నేను దాన్ని బట్టి నేను నెక్స్ట్ గెస్ట్ని అలాంటి వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ యూ విల్ సపోర్ట్ మీ. అండ్ చూసే వాళ్ళు ఫుల్గా పోడ్కాస్ట్ చూడండి. యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తా పక్కా. అండ్ ఐ విల్ అప్గ్రేడ్ మై వీడియో టు వీడియో. అండ్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ పోడ్కాస్ట్ విత్ సూర్యాపేట చౌరస్తా. ఓకే, దిస్ ఈస్ అఖిల్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మన సూర్యాపేట బ్రదర్ అఖిల్ కుంభం లెట్స్ టాక్ విత్ ఏకే అనే ఛానల్ నడిపిస్తున్నాడు. పర్ఫెక్ట్ గా నడుస్తున్నది. పాడ్కాస్ట్ కూడా చూసినా నేను, చాలా బాగున్నాయి. ఇప్పుడే లెట్స్ టాక్ విత్ ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే పాడ్కాస్ట్ కూడా అయిపోయింది. చాలా బాగా, అసలు చాలా ప్రిపేర్డ్గా క్వశ్చన్స్ అడిగాడు. చాలా పర్ఫెక్ట్ జరిగింది. ఈ వీడియో తొందరలోనే రాబోతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.